అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్రనటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్కు అభిమానులున్నారు. ఫేస్బుక్లో సుమారు 2 కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా ఉద్భవించిన పుష్ప ది రైజ్లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఇతడు, తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు. ఆయన ఈ అవార్డును 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్, బాబీ, తమ్ముడు అల్లు శిరీష్ చెన్నైలోని పద్మశేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్లినప్పుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. 8వ తరగతిలో ఉండగా కొన్నాళ్లు పియానో కూడా నేర్చుకున్నాడు. వ్యక్తిగత జీవితం. చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాల్గొనేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని వివాహము హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. శాకుంతలం సినిమాతో వెండితెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమే కాక 5 ఏళ్లకే 2 నెలల కాలవ్యవధిలో 50 మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్న వయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా అవార్డు అందించారు. అల్లు అర్జున్ని అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరీలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అల్లు అర్జుని అవార్డును అందుకున్నాడు. నట జీవితం. అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి, చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి రావడం తేలికగానే జరిగింది. కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తరువాత ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఇప్పటికి మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ 70 విడుదల అవుతుండటం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడ నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్తో, డ్యాన్స్లో స్టైల్తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని వేదంతో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ను సీరియస్గా తీసుకుని ప్యాక్ బాడీ కల్చరును తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్ది. ఆర్య, పరుగు సినిమాలకు నంది అవార్డు అందుకున్నాడు. ఇతర భాషల్లో అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళంలోకి అనువదించబడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్కే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు. నటించిన చిత్రాలు. 62 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. సౌత్లో అల్లు అర్జున్. సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక. ఇతర విశేషాలు. 1985 విజేత బాల నటుడిగా. 1986 స్వాతిముత్యం బాలనటుడిగా. 2001 డాడీ గోపి అతిథి పాత్రలో. 2003 గంగోత్రి సింహాద్రి అదితి అగర్వాల్ విజేత, సినీ మా అవార్డ్, ఉత్తమ నూతన నటుడు. 2004 ఆర్య అనురాధ మెహతా విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం. 2004 2005 బన్నీ రాజా, బన్నీ గౌరీ ముంజల్. 2006 హ్యాపీ బన్నీ జెనీలియా. 2007 దేశముదురు బాలగోవిందం హన్సికా మోట్వాని, రంభ పేర్కొనబడ్డాడు. దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్, ఉత్తమ నటుడు. 2007 శంకర్ దాదా జిందాబాద్ అతిథి పాత్రలో. 2008 పరుగు కృష్ణశీల విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్, ఉత్తమ నటుడు. 2008 విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం.
2008 2009 ఆర్య కాజల్ అగర్వాల్ పేర్కొనబడ్డాడు. దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ ఉత్తమ నటుడు 2009. 2010 వరుడు సందీప్ భానుశ్రీ మెహ్రా, వేదం కేబుల్ రాజు అనుష్క శెట్టి, దీక్షా సేథ్ విజేత. దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ ఉత్తమ నటుడు 2010. 2011 బద్రీనాథ్ తమన్నా. 2012 జులై రవీంద్ర నారాయణ్ ఇలియానా. 2013 ఇద్దరమ్మాయిలతో సంజు రెడ్డి అమలా పాల్, కేథరీన్ థెరిసా. 2014 ఐఎం దట్ చేంజ్ లఘు చిత్రం, నిర్మాత కూడా. రేసుగుర్రం లక్ష్మణ్, లక్కీ శృతి హాసన్ విజేత. దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ ఉత్తమ నటుడు 2014. ఎవడు సత్య కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు. 2015 సన్నాఫ్ సత్యమూర్తి విరాజ్ ఆనంద్ సమంత, నిత్య మీనన్, అదా శర్మ. రుద్రమదేవి గోన గన్నారెడ్డి అనుష్క శెట్టి, కేథరీన్ థెరిసా. 2016 సరైనోడు గణ రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెరిసా. 2017 దువ్వాడ జగన్నాథం, డి. జె. పూజా హెగ్డే. 2018 నా పేరు సూర్యనా ఇల్లు ఇండియా సూర్య అను ఇమ్మాన్యుయేల్. 2020 అల వైకుంఠపురములో బంటు పూజా హెగ్డే. 2021 పుష్ప, రష్మిక మందన. అవార్డులు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021. 2021 జాతీయ ఉత్తమ నటుడు పుష్ప. ఫిల్మ్ ఫేర్ అవార్డులు 2015 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు రుద్రమదేవి. సైమా అవార్డులు 2021 ఉత్తమ నటుడు పుష్ప. 2020 ఉత్తమ నటుడు అల వైకుంఠపురంలో. బయటి లింకులు. ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో అల్లు అర్జున్ పేజీ. అల్లు అర్జున్తో ముఖాముఖి.